ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనగానే గుర్తుకొచ్చే చాట్ బోట్ చాట్ జీపీటీ. ఎంతసేపు వేరే దేశం సంబంధించిన చాట్ జీపీటీని యూజ్ చేయడం ఏంటి, మన భారతదేశానికి చెందిన హనుమాన్ ఏఐ కూడా వచ్చేసింది కదా. లాస్ట్ టైం మన వీడియోలో హనుమాన్ ఏఐ ఎలా ఉంది దానికి సంబంధించిన వీడియో అయితే చేసాం. ఈ వీడియోలో మనం చాట్ జీపీటీని హనుమాన్ ఏఐని అయితే కంపేర్ చేయబోతున్నాం. ఒక 9 పారామీటర్స్లో అయితే ఈ రెండు ఏఐ టూల్స్ని కంపేర్ చేయబోతున్నాం. ఈ రెండు ఏఐ మోడల్స్లో ఏది పవర్ఫుల్, ఏది బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, ఏది మంచి రిజల్ట్స్ ఇస్తుంది, పూర్తి కంపారిజన్లో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏఐ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఇదే మన హనుమాన్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. అలానే ఇదే మన చాట్ జీపీటీ యూజర్ ఇంటర్ఫేస్. ఒకవేళ మీరు హనుమాన్ ఏఐని చాట్ జీపీటీని ఇప్పటివరకు యూజ్ చేయకపోతే కనుక వీటిని ఎలా యూజ్ చేయాలో మీకు ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మనం ఆల్రెడీ వీడియో చేసాం, అది చూడండి. ఇప్పుడైతే మనం ఒక 9 పారామీటర్స్ లో ఈ రెండింటిని రెస్పాన్స్ అయితే చెక్ చేద్దాం, ఏది బాగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి. ఫస్ట్ మనం పెర్ఫార్మెన్స్ చేయబోయే టెస్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వబోతున్నాం. దాన్ని ఎంత యాక్యురేట్ గా టెస్ట్ చేస్తే అనేది, దాంట్లోనే ఎర్రర్ ఉందో టెస్ట్ చేద్దాం. నేనైతే కొన్ని మల్టిప్లికేషన్స్ ఆల్రెడీ నేను బై డిఫాల్ట్గా కొన్ని టెస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ మల్టిప్లికేషన్కి దాని ఆన్సర్ ఎంతో ఆల్రెడీ మనకి ముందుగానే నేను క్యాలిక్యులేటర్తో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్స్ వచ్చినాయి. ఓవరాల్గా ఒక 2 digits నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఒక 6 digits వరకు మల్టిప్లికేషన్ చేస్తే అవుట్పుట్ ఎంత యాక్యురేట్గా వస్తుందో చెక్ చేస్తాం. దాని తర్వాత మ్యాథ్స్ ఎడిషన్ కూడా చేద్దాం. ఒక 2 digits నుంచి స్టార్ట్ చేసి ఒక 8 digits వరకు ఎడిషన్స్ కూడా మనం అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం అయితే మల్టిప్లికేషన్ అయితే టెస్ట్ చేద్దాం హనుమాన్ ఏఐ ద్వారా. సో నేను ఫస్ట్ ఇవ్వబోయే ప్రాంప్ట్ ఏంటంటే గివ్ మీ ఆన్సర్స్ ఫర్ ద బిలో మల్టిప్లికేషన్స్ అని చెప్పి మల్టిప్లికేషన్ ఇచ్చేసాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆన్సర్స్ మనం సరిగ్గా ఒకసారి కంపేర్ చేసుకుందాం. మన ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి, దానికి ఆన్సర్స్ యాక్యురేట్ గానే ఉన్నాయంటే ఫస్ట్ 2 యాక్యురేట్ గానే ఉన్నాయి. థర్డ్ ఆన్సర్ తప్పుగా వచ్చింది, ఫోర్త్ ఆన్సర్ తప్పుగా వచ్చింది, అలాంటి ఫిఫ్త్ ఆన్సర్ తప్పుగా వచ్చింది, సిక్స్త్ ఆన్సర్ కూడా తప్పు వచ్చింది. 2 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చింది మల్టిప్లికేషన్స్ లో, 4 ఆన్సర్స్ తప్పుగా ఇచ్చింది. నెక్స్ట్ మనం ఎడిషన్ కూడా చెక్ చేద్దాం. గివ్ మీ ఆన్సర్ ఫర్ ద బిల్ ఎడిషన్ అని చెప్పి. సో మనం ఎడిషన్స్ కి వచ్చిన ఆన్సర్స్ చూసుకుంటే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గానే వచ్చింది, సెకండ్ కరెక్ట్ అని ఉంది, థర్డ్ కరెక్టే, ఫోర్త్ కరెక్టే. నెక్స్ట్ ఫిఫ్త్ ఆన్సర్ అయితే తప్పుగా వచ్చింది, 16393 అయితే 16323 అని వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్ కూడా తప్పుగానే వచ్చింది, నెక్స్ట్ ఆన్సర్ కూడా తప్పుగానే వచ్చింది అనమాట. సో ఎడిషన్స్లో అయితే ఒక 4 కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి, 3 ఏమో తప్పు రాంగ్ ఆన్సర్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ఇదే టెస్ట్ చేద్దాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఫస్ట్ కరెక్ట్, సెకండ్ కరెక్ట్, థర్డ్ కరెక్ట్, ఫోర్త్ తప్పు, ఫిఫ్త్ తప్పు, సిక్స్త్ కూడా తప్పే. మనకి 3 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చింది, 3 తప్ప రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఎడిషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ కరెక్ట్, సెకండ్ కరెక్ట్, థర్డ్ కరెక్ట్, ఫోర్త్ కరెక్ట్, ఫిఫ్త్ కరెక్ట్, సిక్స్త్ కరెక్ట్, సెవెంత్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. సో ఎడిషన్ పరంగా అయితే చాట్ జీపీటీకి అయితే ఎక్కువ స్కోర్ చేసిందని చెప్పాలి. మల్టిప్లికేషన్ లో కూడా మనకి చాట్ జీపీటీని ఎక్కువ స్కోర్ చేసింది, ఒక మార్క్ ఎక్కువ వచ్చింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎడిషన్ సబ్స్క్రిప్షన్ లో చాట్ జీపీటీకి 1 మార్క్. సెకండ్ కంపారిజన్ మన ఆర్టికల్ జనరేషన్ చూద్దాం. ఇది టైం తో చెక్ చేద్దాం. ఒక 500 word ఆర్టికల్, యూనిక్ ఆర్టికల్ రాయమందో టాప్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ షుగర్ అని చెప్పి ఒక టాపిక్. ఇది ఎంత టైంలో 500 word ఆర్టికల్ జనరేట్ చేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో హనుమాన్ ఏఐకి అయితే నేను ఇన్పుట్ ఇస్తున్నాను. సో నేను ప్రాంప్ట్ స్టార్ట్ చేసే ముందు స్టాప్ వాచ్ ఎంటర్ చేయగానే నేను స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మనకి 54 seconds, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 54 seconds వరకు మనకి జనరేట్ అయింది 500 words జనరేట్ చేయడానికి. మరి ఇది 500 words జనరేట్ చేస్తుందో లేదో ఫస్ట్ ఒకసారి మనం కాపీ చేద్దాం. ఇది కంటెంట్ అంతా వర్డ్ కౌంటర్ ఓపెన్ చేసి నేను సెర్చ్ చేశాను. 490 words అయితే జనరేట్ చేసింది. అంటే ఇది ఇంట్రడక్షన్ లో ఆ లైన్ కూడా యాడ్ చేసుకుంటే 500 words అవుతుందేమో. పైన టైటిల్ కూడా వితౌట్ ఓన్లీ కంటెంట్ చూస్తే 490 words అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు సేమ్ చాట్ జీపీటీని కూడా కంటెంట్ అయితే అదే ఆర్టికల్కి జనరేట్ చేయమని అడుగుదాం.
24 సెకండ్స్లో అయితే చాట్ జీపీటీ జనరేట్ చేసింది. దాదాపుగా మనకి 30 సెకండ్స్ అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చాట్ జీపీటీకి హనుమాన్ ఏఐకి కంటెంట్లో. సో ఫాస్ట్గా అయితే మనకి చాట్ జీపీటీ ఉందని చెప్పాలి. విత్ ఇన్ సెకండ్స్లో అయితే రెస్పాండ్ అయింది. కంటెంట్ కాపీ చేసి నిజంగా 500 వర్డ్స్ జనరేట్ చేసిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 633 వర్డ్స్ జనరేట్ చేసింది. సో చెప్పిన దానికన్నా ఎక్కువ వర్డ్స్ జనరేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెక్ చేయబోతున్నాం అంటే థర్డ్ విషయం వచ్చి ఫ్లాగరిజం టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు హనుమాన్ ఏ కంటెంట్ ఏదైతే జనరేట్ చేసిందో ఈ కంటెంట్ యూనిక్ కంటెంటా లేకపోతే ఫ్లాగరిజం ఎంత కాపీ కంటెంట్ ఉన్నది టెస్ట్ చేద్దామండి. సో మనమైతే ఫస్ట్ హనుమాన్ ఏ కంటెంట్ని ఒకసారి కాపీ చేసి ఫ్లాగరిజం టెస్ట్ డిటెక్ట్లోకి వెళ్ళి ఆ కంటెంట్ అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. చెక్ ఫ్లాగరిజం అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 88% యూనిక్ కంటెంట్ వచ్చింది, 12% ఫ్లాగరిజం కంటెంట్ అంటే కొంచెం కాపీ ఎక్కడ ఒకరిని రెఫరెన్స్ తీసుకున్న కంటెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం చాట్ జీపీటీ కంటెంట్ని అయితే కాపీ చేద్దాం. ఫ్లాగరిజం అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి చాట్ జీపీటీ రిజల్ట్ చూసుకున్నట్లయితే 9% ఫ్లాగరైజ్డ్, 99% యూనిక్ అని వచ్చింది. సో ఒక 3%లో చాట్ జీపీటీ యూనిక్ కంటెంట్ ఎక్కువగా జనరేట్ చేసినట్టయితే మనకు రిజల్ట్స్ వచ్చాయి. కంటెంట్ పరంగా ఆర్టికల్ జనరేషన్లో చాట్ జీపీటీకి 1 మార్కు, మళ్ళీ ఫ్లాగరిజంలో కూడా చాట్ జీపీటీ 1 మార్క్. ఇప్పటి వరకు అయితే మనకి 3 సెగ్మెంట్స్లో చాట్ జీపీటీకి 3 మార్క్స్, హనుమాన్ ఏఐకి 0 మార్క్స్లో అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ వచ్చి కోడింగ్ ఫాస్ట్ జనరేషన్. కోడింగ్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఎంత ఫాస్ట్గా జనరేట్ చేస్తుందో చెక్ చేద్దాం. చూద్దాం మరి హనుమాన్ ఏఐ బాగా పర్ఫామ్ చేస్తుందో లేదో. ఈసారి మన టైం అయితే చెక్ చేద్దాం. మన ఇచ్చే టాస్క్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కోసం అనేది. నేను న్యూ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ఎంటర్ అవ్వగానే నేను స్టార్ట్ చేస్తాను. మనకి 28 సెకండ్స్ అప్రాక్సిమేట్గా టైం పట్టింది కోడ్ జనరేట్ చేయడం కోసం. ఇప్పుడు మనం ఇదే కోడ్ని చాట్ జీపీటీలో జనరేట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో చెక్ చేద్దాం. నేనైతే ఇప్పుడు కేవలం మనకి 12 సెకండ్స్లో జనరేట్ చేస్తుంది. దాదాపుగా ఇంచుమించుగా డబల్ స్పీడ్లో అయితే మనకి చాట్ జీపీటీ 4o అయితే జనరేట్ చేస్తుంది అనమాట. కోడింగ్లో కూడా జీపీటీ 4oనే మళ్ళీ 40 మార్క్స్ అయితే ఉంది. హనుమాన్ ఏఐకి 0, చాట్ జీపీటీకి 4 మార్క్స్ ఉన్నాయి. 4 పారామీటర్స్లో కూడా. ఇక నెక్స్ట్ వచ్చి 5th పారామీటర్ మనం ఇంటర్నెట్ సెర్చ్ చేద్దాం. దీనికి ఒక క్వశ్చన్ తీసుకున్నాను. హూ ఆన్ ద ఐపీఎల్ 2024 టైటిల్ అని హనుమాన్ ఏఐకి ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చెప్తుందంటే April 10, 2022 వరకు మాత్రమే నా నాలెడ్జ్ బేస్ ఉంది, నాకు రియల్ టైమ్ యాక్సెస్ లేదని చెప్తుంది. సో April 10 వరకు ఉన్న డేటా అనమాట. ఇప్పుడు మనం చాట్ జీపీటీని అడుగుతాం సేమ్ క్వశ్చన్. ఐపీఎల్ 2024 టైటిల్ ఎవరు గెలిచారని. సో కేకేఆర్ గెలిచింది. కేకేఆర్ 3వ ఐపీఎల్ ఛాంపియన్ అయిందని చెప్తుంది. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది జీపీటీ 4oకి యాక్సెస్లో ఉంది. సో దీనికి ఇంకొక మార్క్ వచ్చింది. నెక్స్ట్ మనం టెస్ట్ చేయబోయేది సమ్మరైజ్ అనమాట. ఒక మిస్టేక్స్ ఉన్న ఒక సెంటెన్స్ ని ఇచ్చి ఆ సెంటెన్స్ ని గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చేయమని చెప్పి అయితే మనం ఒక కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఇది చూడండి. మీ అండ్ హిమ్ వాజ్ ఇన్ జస్ట్ చిల్లింగ్ అట్ ద పార్క్, యా నో లైక్ ఇట్ వాజ్ టోటలీ కోడ్ బట్ దెన్ ఇట్ ది స్టాక్ ఇట్ కేమ్ రన్నింగ్ ఆల్ క్రేజీ. ఇదంతా కూడా చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అన్ని కూడా మిస్టేక్స్ అనమాట. ఈ మిస్టేక్స్ ని ఆటోమేటిక్ గా ఏ కరెక్ట్ చేస్తుందో లేదని టెస్ట్. సో మనం దీనికి స్పీడ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఇస్తున్నాను. స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇన్పుట్ ఇవ్వగానే ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ఒక గ్రామర్ మిస్టేక్స్ ని ఆటోమేటిక్ గా హనుమాన్ ఏం చేస్తుంది చూడండి. వీఆర్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్ ద పార్క్ ఎంజాయింగ్ అవర్ సెల్స్, యు నో ద అట్మాస్ఫియర్ వాస్ రిలాక్స్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. హౌవర్ సడన్లీ డాగ్ అపియర్డ్ రన్నింగ్ టువర్డ్స్ us in a wild and chaotic manner, barking incessantly. We were taking aback, wondering what was happening. సో చాలా మీనింగ్ఫుల్ గా మనకు ఒక అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో దీనికి మనకి టైం చూసుకుంటే ఒక 19 సెకండ్లో అయితే ఒక మిస్టేక్స్ ఉన్న కంటెంట్ ని నార్మల్ కంటెంట్ గా జనరేట్ చేయడానికి 19 సెకండ్స్ పట్టింది హనుమాన్ ఏఐకి. ఇప్పుడు చాట్ జీపీటీకి ఎంత టైం పడుతుందో చెక్ చేద్దాం. జస్ట్ చాట్ జీపీటీ జనరేట్ చేయడానికి కేవలం ఒక 6 సెకండ్ల టైం మాత్రమే తీసుకుంది. ఇంకొకసారి డబల్ టైంతో చాలా ఫాస్ట్గా జనరేట్ చేసింది. సో యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ వర్ జంక్ హ్యాంగ్ అవుట్ ది పార్క్, ఎవ్రీథింగ్ వాజ్ చిల్. Out of nowhere, this big dog starts running at you, barking like crazy. Naturally, you both freak out and started running for your lives. But the dog keeps chasing you almost like got superpowers. Your boat spinning. Mistakes ని కూడా ట్యూన్ ఇన్ లో జీపీటీ 4o అయితే ముందులో ఉందన్నమాట. ఇంకా మరి హనుమాన్ ఏ కాస్త ఇప్పటికైనా ఒక మార్క్ రావాలని ఆశిద్దాం. ఇప్పటి వరకు 6 పారామీటర్స్ లో హనుమాన్ ఏ అయితే బోని కొట్టలేకపోయింది. మరి 7వ పారామీటర్లో జర్నీ ప్లానర్లో అయినా ప్లాన్ సరిగ్గా చేస్తుందో చెక్ చేద్దాం. నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే జర్నీ ప్లానర్. నేను ఇచ్చే ఒక ప్రాంప్ట్ ఏంటంటే ఢిల్లీ నుంచి ఊటీకి ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి, 30,000 రూపాయల బడ్జెట్, మంచి ప్లేసెస్ ఊటీలో ఎక్స్ప్లోర్ చేయాలి, ట్రిప్ వచ్చి 5 డేస్లో ఉండాలనేది నా ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేయబోతున్నాను.
సో మనకి 37 సెకండ్లు టైం పట్టిందండి. ఒకసారి మనం చెక్ చేస్తే స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ ఢిల్లీ బై టేకింగ్ ఏ ఫ్లైట్ టు కోయంబత్తూర్ నెక్స్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ టు ఊటీ అపాన్ అరైవల్ హైర్ ఏ క్యాబ్ ఆర్ టేక్ ఏ బస్ టు రీచ్ ఊటీ అప్రాక్సిమేట్లీ 3 to 4 hours డ్రైవ్ చెక్ అవుట్ ఇన్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ బిగిన్ యువర్ డే విత్ విజిట్ టు బ్యూటిఫుల్ ఊటీ లేక్ నెక్స్ట్ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఎంబార్క్ అని ఫుల్ డే విత్ పిక్చర్స్ పైరేక్ లేక్. సో ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడ కూడా పలానా ట్రైన్ బస్సు లేకపోతే పలానా హోటల్ ఆ టైప్ రికమెండ్ చేయలేదు, కానీ అక్కడ లొకేషన్స్ అయితే మనకి చెప్పడం జరిగింది. అలానే ఇంత మీకు బడ్జెట్ అవుతుందనే పాయింట్ లేకుండా ఓవరాల్గా అయితే ఒక సమ్మరీ అయితే ఇచ్చింది హనుమాన్ ఏ 37 సెకండ్స్లో. ఇప్పుడైతే నేను చాట్ జీపీటీ 4 ఏం అదే కంటెంట్ అయితే అదే క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మనకి 19 సెకండ్స్లో అయితే GPT-4 రెస్పాన్స్ ఇచ్చింది. ఒకసారి ఏమి ఇచ్చిందో చెక్ చేద్దాం. కెన్ బి బోత్ ఎక్సైటింగ్ 30,000లో ఎక్సైటింగ్ గా ఉంటుంది. అంత డబ్బుల్లో మన ట్రిప్ ప్లాన్ చేయడానికి ఫస్ట్ బడ్జెట్ అలొకేషన్ 8,000కి అయితే ఢిల్లీ నుంచి కోయంబత్తూర్ ప్లాన్ చేయాలి. దాదాపుగా 5,000 రూపాయలు అవుతుంది ఒక పర్సన్ కి. 3 గంటలు టైం పడుతుంది. నెక్స్ట్ బస్ ఆర్ టాక్సీ అది కూడా 1,000 రూపాయలు 2,000 దాకా అవుతుంది. 3 నుంచి 4 గంటలు. ఫస్ట్ డేనే 7,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఫస్ట్ డేలో ఎక్కడికి వెళ్ళాలని ఏం మెన్షన్ చేయలేదు. సెకండ్ డేలో ఎక్స్ప్లోర్ ఊటీ అకామిడేషన్ బడ్జెట్ హోటల్స్ ఆర్ హోమ్ స్టేస్ 1,500 per night. యాక్టివిటీస్ విజిట్ ఊటీ లేక్ బోటింగ్ అండ్ సైట్ సీయింగ్ 200 రూపీస్. బొటానికల్ గార్డెన్స్ ఎంట్రీ ఫీజ్. కోనూర్ టాయ్ ట్రైన్లో వెళ్ళండి యాక్టివిటీస్ ఇన్ కోనూర్. 4th ఎక్స్ప్లోర్ ఊటీ కంటిన్యూడ్. అలానే 5th డే రిటర్న్ టు ఢిల్లీ. సో ఓవరాల్గా అయితే మరింత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం GPT-4 అని ఇచ్చింది. ఈవెన్ మనం అడిగినట్టుగా మన ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతున్నాయో కూడా మనకి GPT-4లోనే చెప్పింది. సో మరొకసారి హనుమాన్ అయితే 7 పారామీటర్స్ లో కూడా 0 మార్క్స్ లోనే వెనకబడి ఉంది. ఇదైతే మాత్రం నాకు తెలిసి హనుమాన్ ఏ స్కోర్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 4 ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇదేంటంటే ఆ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఆన్సర్స్ చెప్పాలన్నమాట. క్వశ్చన్స్ ఏంటంటే జీరోని ఆర్యభట్ ఇన్వెంట్ చేశారు, మూన్ ని మైకేల్ జాక్సన్ డిస్కవర్ చేశారు, యుఎస్ఏ ఫుల్ ఫామ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా, విరాట్ కోహ్లీ బెస్ట్ హాకీ ప్లేయర్ అని చెప్పి ఇన్పుట్స్ ఇచ్చారు. ఆస్థానికి ఫస్ట్ మాత్రమే ట్రూ, మిగిలిన 3 ఫాల్స్ అనమాట. మరి హనుమాన్ ఏ కరెక్ట్ గా చెప్తున్నా లేదు చెక్ చేద్దాం. సో నేనైతే ఇన్పుట్ ఇస్తాను. హనుమాన్ ఏఐ దీంట్లో కూడా తప్పు చెప్పింది. జీరోని ఇన్వెంట్ చేసింది ఆర్యభట్టే, కాకపోతే హనుమాన్ ఏఐ అయితే తప్పుగా చెప్పింది ఆర్యభట్ ఇన్వెంట్ చేయలేదని చెప్పి. సార్ మీరు ఒకవేళ చాలా మంది తెలియకపోతే మీరు కూడా చూడండి. అయితే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హనుమాన్ ఏఐని కూడా తప్పు అనడానికి లేదు. ఇక్కడ ఏమని చెప్తుందంటే బేబిలియన్స్ ఇండియన్స్ అని చెప్పి ఆర్యభట్కి క్రెడిట్ ఇవ్వట్లేదు. నిజానికి కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఆర్యభట్టే జీరో ఇన్వెంట్ చేశారని ఉంటే ఆర్యభట్ కన్నా ముందుగా గురుతుస్మాంద్ ఇలా కొంతమంది అంటే ఇండియన్స్లోని మరికొంతమంది ఇన్వెంట్ చేశారని చెప్పి బ్రహ్మగుప్త ఈయన కూడా ఫస్ట్ ఇన్వెంట్ చేశారని చెప్పి కొన్ని చెప్పడం వల్ల మేబీ హనుమాన్ ఏ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. లేదు ఒకసారి మనం ఇదే క్వశ్చన్స్ని చాట్ జీపీటీ కూడా ఇద్దాం. సో సేమ్ ఇక్కడ చాట్ జీపీటీ కూడా అదే ఆన్సర్ ఇచ్చింది. జీరో యాజ్ ఎ కాన్సెప్ట్ అండ్ నవంబర్ వాజ్ డెవలప్డ్ బై ఏన్షియన్ ఇండియన్స్. సో ఇక్కడ ఏన్షియన్ ఇండియన్సే క్రియేట్ చేశారు, కానీ అది ఆర్యభట్టే కాదు బ్రహ్మగుప్త కూడా వర్క్ చేశారని చెప్పి అయితే ఇక్కడ మనకి చాట్ జీపీటీ రెస్పాన్స్ ఇచ్చింది. నెక్స్ట్ మూన్ డిస్కవర్డ్ బై మైకేల్ జాక్సన్ ఫాల్స్, యుఎస్ఏ ఫుల్ ఫామ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా ఫాల్స్, విరాట్ కోహ్లీ ఇస్ ద బెస్ట్ హాకీ ప్లేయర్ ఫాల్స్. సో ఇందులో మాత్రం మనకి హనుమాన్ ఏ అలానే చాట్ జీపీటీ రెండు కూడా ఈక్వల్గా మార్క్స్ అయితే స్కోర్ చేసినాయి. సో ఇక్కడ 8 వచ్చేసరికి మనకి 1 అలానే 8 హనుమాన్ ఏ 1 మార్క్ వచ్చింది. 8 మార్క్స్ ఏమో చాట్ జీపీటీతో ముందులో ఉంది. చివరిగా వచ్చేసరికి తెలుగు గురించి అయితే మనం టెస్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ తెలుగుకి మనం ఇచ్చే ప్రాంప్ట్ ఏంటంటే రైట్ అండ్ ఎస్సే ఆన్ ద టాపిక్ రోబోటిక్స్ ఇన్ తెలుగు అనేది నేను ఇవ్వబోతున్న ప్రాంప్ట్ అనమాట. రోబోటిక్స్ అనేది ఒక ఆకర్షణీయ పరిధి అనే పలికేది. ఇది శాస్త్రం, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విజ్ఞానంతో మెరుగుపరిచిన విధంగా మంచి ప్రమాణంలో కొంతమంది కార్యాన్ని చేయడం కోసం సంబంధించిన మంచిని ప్రాముఖ్యతంగా ఉంది. రోబోట్ పదం ఆకుండా భవిష్యత్తులో మనుషులను కంటే సంజ్ఞ పరికరాలను గుర్తించేలా చాలా తప్పులైతే కనిపిస్తున్నాయి మనకి హనుమాన్ ఏ జనరేట్ చేసిన తెలుగు కంటెంట్లో. అయితే చదివే విధానంలో కూడా తప్పులైతే ఉన్నాయి గ్రామటికల్గా. ఇప్పుడు మనం చాట్ జీపీటీని అయితే ఇన్పుట్ ఇస్తున్నాం. సో రోబోటిక్స్ అనే శబ్దం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఒక ప్రధానమైన అంశంగా మారింది. రోబోట్స్ అనేవి మనిషి చేస్తున్న పనులను సులభతరం చేయడంలో సహాయపడుతున్నాయి. రోబోటిక్స్ పరిజ్ఞానం వివిధ రంగాల్లో విస్తరించి ఉంది. రోబోటిక్స్ అనేది రోబోట్ల రూపకల్పన, తయారీ, ఆపరేషన్ మరియు ఉపయోగించి చర్చించే ఇంజనీరింగ్ శాఖ. సో చాలా క్లియర్ గా మనకి చాట్ జీపీటీ 4 అయితే అర్థమయ్యే విధంగా ఉంది. ఓవరాల్ గా 9 పారామీటర్స్ లో అయితే 9 పారామీటర్స్ లో కూడా చాట్ జీపీటీ అయితే బెటర్ గా పర్ఫామ్ చేసింది. ఒకటేమో హనుమాన్ ఏకి GPT-4 అయితే 9 పాయింట్లు వచ్చినాయి. సో ఇక్కడ గమనించి
గమనించాల్సిన విషయం ఏంటంటే హనుమాన్ AI ఇంకా మనకి బేటా వర్షన్ లో ఉంది కాబట్టి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. GPT-4o ఇప్పటి వరకు ఉన్న జీపీటీలో కూడా మోస్ట్ పవర్ఫుల్ GPT-4o కాబట్టి మనకి ఎంత వేరియేషన్స్ అయితే కనిపించింది కాబట్టి ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు. GPT-4o ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం నెక్స్ట్ లెవెల్లో ఉన్న డేటా సెట్స్ యూజ్ చేయడం, ఎక్కువగా ఇందులో డేటాని యూజ్ చేయడం వల్ల అయితే GPT-4o బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మన హనుమాన్ AI కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక రాబోయే కొన్ని నెలల తర్వాత మరొకసారి హనుమాన్ AIని GPT-4o కూడా మనం కంపేర్ చేద్దాం. ఇది హనుమాన్ AI GPT-4o సంబంధించిన పూర్తి కంపారిజన్. ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, ఇటువంటి లేటెస్ట్ AI ఇన్ఫర్మేషన్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.